స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం యేసు గొప్ప తండ్రి. నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మా దినములన్నింటిలో నీ కృపాక్షములు ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. ఈ గడిచిన దినములన్నింటిలో ప్రభువా నీ భద్రతలు దాచావు తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సుదినమును చూడలేక ఎంతో మంది గతించిపోయినారు, మమ్మల్ని అయితే సజీవంగా ఉంచినావు తండ్రి. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము తండ్రి. నీ పాదల దగ్గరకు వచ్చింటున్నామయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయనా. ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాదులను సృష్టించి గాలిని నీటిని మా కొరకు అందించిన మహోన్నతుడా, నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా. ఈ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ దినం ఆదివారంలో ప్రభా నాయనా, మీరు మాతో మాట్లాడనంటున్నందుకు మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతో మందికి లేనటువంటి భాగ్యం నీ సన్నిధిలోనికి వచ్చి నీ మాటలు వినే భాగ్యం మాకు దయచేశారు. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. నాయనా, మీరు హెచ్చవలసినది మేము తగ్గవలసినది తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ పాదల దగ్గరకు వచ్చి ఉన్నాం, నేను స్తుతిస్తూ ఉంటున్నాం. నీ నుండి అమూల్యమైన వాక్కులు వినదలుచుకుంటున్నాం అయ్యా. నీ నుండి అమూల్యమైనటువంటి మాటలు మేము నేర్చుకోదలుచుకుంటున్నాం అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. నేను ఈ ప్రత్యేకమైన సుదినంలో ఆరాధిస్తున్న ఆరాధనలన్నింటిలో మీరున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నన్ను మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడింటున్నందుకు నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రానైనటువంటి నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మా కొద్ది మనవులు మీ సన్నిధిలో చేర్చి నాయన మీకు సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినంలో మరి ప్రభు మనతో కూడా ఉండి మరి మాట్లాడనించినందుకై మరి వందనములు తెలియజేస్తుంటున్నాను. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి మనము చివరి దినాల్లో ఉంటున్నాం, అనగా ఈ యొక్క 25వ సంవత్సరం చివరి దినంలో ఉంటున్నాం. మరి అతి త్వరలో మనం నూతన సంవత్సరంలోనికి అడుగుంటున్నాం. కనుక ఈ ప్రత్యేకమైన ఈ చివరి ఆదివారంలో, ఈ 25వ సంవత్సరంలో చివరి ఆదివారంగా మనం పరిగణించబడుతుంటాం. కనుక ఈ చివరి ఆదివారంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు ఊరికనే ఆయన ఈ యొక్క ప్రపంచంలోనికి రాలేదు. ఆయన పుట్టుక మరి నిజమైనటువంటి పుట్టుక, చరిత్ర పురుషుడు అని చెప్పొచ్చు ఆయనకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క చరిత్ర పురుషుడుగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మించింది, మరి ఆయన జన్మించకంటే ముందుగానే చాలా మంది చెప్పారు యేసు ప్రభు ఈ లోకంలోనికి రానయించున్నాడు అని ప్రవచన రూపకంగా చెప్పారు. ఆ ప్రవచనం నెరవేర్చబడ్డది కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని మనం ఇక్కడ అధ్యాయంలో ఇక్కడ 10వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి, షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు అనే మాట చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఈ విధేయులై ఉందురు అనేటటువంటి మాట మనం తీసుకుంటున్నాం. ఇది మీలో చూసినట్టు కనుకైతే చరిత్ర కనబడుతుంది. షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధం నుండి యూదా దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు అనే విషయాన్ని మనం చూసినట్టు కనుకైతే ఇక్కడ ఏంటంటే, ఆదిలోనున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడిగా ఉండి ఆయనే ఈ భూలోకానికి రానయింటున్నాడు, నరవతారిగా రానయింటున్నాడు, ఆయనే యేసుక్రీస్తు అనే విషయాన్ని ఈ ఆది కాండంలోనే 49వ అధ్యాయం 10వ వచనంలో తెలియచేయబడ్డది. మనకు అర్థమయ్యే విధంగా విధేయత అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంటున్నది. ఈ విధేయత అనే దానికి యేసుక్రీస్తు ప్రభుకి ప్రపంచమంతా విధేయులైపోయారు. కనుక ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నాం. మనము ఆయన విధేయులం. తండ్రి మీ యొక్క విధేయులం మేము అంటే మనము ఆయనను ఆరాధించే వారముగా ఉంటూ ఉన్నాం. ఎట్లా? యూదా గోత్రంలో నుండి క్రీస్తు వస్తాడని ప్రవచనం ఇక్కడ.
యూదా గోత్రము నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాబోతున్నాడు అని ఆది కాండంలో 49:10లో ఈ మోషే గారు ప్రవచన రూపకంగా మాట్లాడారు. అంటే మోషే ప్రవచనం చెప్పాడు. ఎప్పుడు? యేసు ప్రభు రాకంటే మునిపే ప్రవచనం చెప్పాడు. దీని నెరవేర్పు ఎలా జరిగింది అని మనం చూస్తే, యేసు ప్రభు నిజంగా ఈ లోకానికి వచ్చాడా, ఎలా వచ్చాడు అని కనుక చూస్తే, అదే లూకాసు వార్త 3వ అధ్యాయంలో 33వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే వంశావళి కనబడుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వంశావళి ఎక్కడ అంటే దావీదుకు యెషై, యెషై ఓబేదుకు, ఓబేదు బోయోజుకు, బోయోజు షల్మానుకు, షల్మాను నయస్సోనుకు అనే మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నది. ఈ వంశావళిలో దావీదును మనము తీసుకున్నట్టు కనుకైతే ఈ దావీదు యూదా గోత్రకు చెందినటువంటి వ్యక్తి. ఈ యేసు ప్రభు యూదా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఎవరు అంటే దావీదు కుమారుడు అంటాం మనం. దావీదు కుమారుడు ఎలాగా అంటే దావీదు వంశంలో పుట్టినటువంటి వాడు. అంటే యూదా గోత్రములో పుట్టాడు. ఆయన యూదుడైనటువంటి దావీదు, ఆ దావీదు గోత్రంలో ఆయన పుట్టాడు. యూదా గోత్రములోనే కాదు, యూదా గోత్రములో ఉన్నటువంటి దావీదు వంశంలో పుట్టాడు. అంటే యూదా గోత్రపు సింహము ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభు అనేది మనం గుర్తుపట్టాలి. అయితే ఇక్కడ యూదా గోత్రంలో నుంచి క్రీస్తు వస్తాడని ఎవరు చెప్పారు? ఆది కాండం 49:10లో మోషే గారు చెప్పారు. అదే విషయాన్ని లూకా భక్తుడు లూకాసు వార్తలో 3వ అధ్యాయం 32-33 వచనాల్లో ఏమన్నాడు? ఆయన దావీదు వంశంలో వస్తాడు అన్నాడు. అంటే నెరవేర్చబడ్డది. యేసుక్రీస్తు ప్రభు పుడతాడు అని 49 ఆది కాండంలో చెప్తే, పుట్టాడు అని, ఆయన వచ్చాడు అని లూకాసు వార్తలో మరి చెప్పబడ్డది. ఈ ప్రవచనం నెరవేర్చబడ్డది. లూకాలో వచ్చినటువంటి ప్రవచనం నెరవేర్చబడ్డది అనేది మనం చూస్తున్నాం. ఆ విధంగా ఇంకా చూసినట్టు కనుకైతే మనకు ఇంకొక మాట ఏం కనబడుతుంది ఇక్కడ? యెషయా గ్రంథం 7:14లో మనకి ఏం కనబడుతుంది? కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును అనే మాట చూస్తున్నాం. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనునని యెషయా గ్రంథంలో, అనగా యేసు ప్రభు పుట్టకంటే ముందు 400 సంవత్సరాల కంటే ముందు మరి యెషయా భక్తుడు మాట్లాడాడు. అనగా యెషయా ప్రవక్త యేసు ప్రభు జన్మము గురించి చెప్పాడు. యేసు ప్రభు జన్మం గురించి చెప్పాడు. ఏమన్నాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా ప్రవక్త చెప్పాడు. యెషయా ప్రవక్తలో మనం చూస్తాము, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్టు కనుకైతే ఇక్కడ ఏం కనబడుతున్నది? కాబట్టి ప్రభు అనగా యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఇంకా కొంచెం పైనుంచి చూస్తే 13 నుంచి చూస్తే, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుటకు చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. ఇక్కడ లూకా భక్తుడు ఏమన్నాడంటే దేవుని విసిగించొద్దు అనే మాట మాట్లాడుతూ, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది లూకాసు వార్తలో లేదు, ఇది యెషయా గ్రంథంలో ఉన్నది. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకంటే మునుపుగానే యెషయా భక్తుడు ప్రవచన రూపకంగా ఈ మాట మాట్లాడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఏ మాట మాట్లాడు? కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటది అని యెషయా చెప్పాడు. అదే విషయాన్ని చూస్తే లూకాసు వార్తలో 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. లూకాసు వార్త 1:35లో మనకు కనబడుతూ ఉంటున్నది. ఏమని? లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో, 1వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును.
ఇక్కడ మరి చాటి చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని సంగమా, మనం గమనిస్తున్నది ఏంటంటే యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం వచ్చింది, యేసు ప్రభు పుడతాడు అని చెప్పేసి. తర్వాత లూకాసు వార్త 1:35లో యేసు ప్రభు పుట్టున్నాడు అంటే యేసు ప్రభు జన్మిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ రుజువుపరచబడ్డది. కన్యక గర్భవతి ఒక కుమారునికను ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టరు. ఇది రెండవదిగా చూస్తూ ఉంటున్నాం మనం. మొదటి ప్రవచనం మొదటి ప్రవచనం మోషే చెప్పాడు, రెండవ ప్రవచనం యెషయా చెప్పాడు, దానికి నెరవేర్పు లూకా చెప్పాడు రెండింటికి కూడా. మూడవదిగా ఐగుప్తులో నుండి దేవుడు పిలుస్తాడనే ప్రవచనం. ఐగుప్తులో నుండి దేవుడు పిలుస్తాడు అనేటటువంటి ప్రవచనం ఏంటిది అంటే ఇది హోషేయ గ్రంథంలో మనం చూస్తాము. 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ విషయం కనబడుతుంది. ఇది ఐగుప్తులో నుండి దేవుడు పిలుస్తాడు అనే విషయం. ఇది నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15లో మనకు కనబడుతున్నది. ఇక్కడ ప్రవచనాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు అందరిలాగా పుట్టలేదు లోకంలో. ఆయన పుట్టకంటే ముందుగానే ప్రవచనం చెప్పబడ్డది, ఆయన పుట్టిన తర్వాత కూడా నెరవేర్చబడ్డది. ఆ విషయాన్ని ఈ భక్తులు లేదా ప్రవక్తలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. 4వదిగా చూస్తే యేసు ప్రభు బెత్లెహేంలో జన్మిస్తాడు అనేటటువంటి ప్రవచనము మీకా ప్రవక్త పలికినట్టుగా చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడు అంటే బెత్లెహేములో జన్మిస్తాడు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని, సమృద్ధి కలిగినటువంటి ప్రదేశము అని. అక్కడ కరువు అనేది లేదు. రొట్టెల ఇల్లు అంటే సమృద్ధిగా ఆహారము ఉన్నదనేటటువంటి విషయం. కనుక యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడు అంటే మీకా ప్రవక్త చెప్పాడు ఏంటంటే ఆయన బెత్లెహేములో జన్మిస్తాడు. దానికి మరి నెరవేర్పుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-6లో కనబడుతుంది మనకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-6లో ఇలా కనబడుతూ ఉంటున్నది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అన్నారు. అంటే యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అని రాజు అడిగినప్పుడు మరి వాళ్ళు చెప్పారు ఏంటంటే యేసు ప్రభు బెత్లెహేములో పుడతాడు అని చెప్పాడు. ప్రవచనం ఇది కూడా నెరవేర్పు. నెంబర్ 1 యూదా గోత్రంలో పుడతాడు. నెంబర్ 2 దావీదు వంశంలో పుడతాడు. కన్యక గర్భవతికి పుడతాడు. తర్వాత ఐగుప్తులో నుంచి ఆయన పిలువబడతాడు. ఆ విధంగానే బెత్లెహేములో పుడతాడు అనే విషయం ఈ మత్తయి సువార్తలో నెరవేర్పుగా 2వ అధ్యాయం 4-6 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రవచనము చెప్పబడ్డది, ప్రవచన ప్రకారంగా ఆయన జన్మించాడు కూడా. ఆ విధంగానే 5వది కనుక మనం చూస్తే మానవాళికి సేవ చేయడానికి యేసు వినయము కలిగి వస్తాడు అనే ప్రవచనం కీర్తనల గ్రంథం 8:5లో మనకు కనబడుతూ ఉంటున్నది. అంటే మానవాళికి సేవ చేయడానికి లేదా ఏంటది మానవాళికి సేవ చేయడానికి యేసు వినయము కలిగి వస్తాడు. వినయము కలిగి అనగా దీనుడై, వినయ మనస్కుడై, ఆయన గాడిద పిల్లనెక్కి అనే మాట మనం చూస్తాం. యెరూషలేం దేవాలయానికి వచ్చేటప్పుడు వినయ మనస్కులు గాడిదనెక్కి వస్తారు. అదే గర్వాంధులు గుర్రాలనెక్కి వస్తారు. మరి ఆయన గుర్రం మీద రాలే. రాజు అంటే గుర్రం మీద రావాలి అసలు యాక్చువల్గా, కానీ ఈయన రాజే, కానీ గుర్రం మీద ఎక్కి రాలే. ఈయన వినయ మనస్సు అంటే విధేయత కలిగినటువంటి వ్యక్తిగా, తగ్గించుకున్నటువంటి వాడిగా, ఆయన చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీదకి ఒక మానవుడిగా అవతరించాడు. అనగా తనకు తాను తగ్గించుకున్నాడు. తనకు తాను తగ్గించుకోవడమే కాకుండా శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యులతోటి గురువులు పాదాలు కడిగిపించుకుంటారు, కానీ గురువులు శిష్యుల పాదాలు కడగరు. ఈ లోకంలో లేదా ఇతర విషయాలలో ఇతర గురువులందరూ కూడా శిష్యులతోటి పాదాలు కడిగిపించుకుంటారు, శిష్యులతోటి సేవ చేయించుకుంటారు. కానీ యేసు ప్రభువు అలాగే చేయలేదు. ఆయన ప్రవచనం ఏంటిది? వినయ మనస్సు కలిగినటువంటి వాడు, దీనుడైనటువంటి వాడు, తగ్గించుకున్నటువంటి వాడు. అలాంటి వాడు గుర్రములనెక్కి రాలే ఆయన రాజు, కానీ గాడిదనెక్కి వచ్చాడు, తనకు తాను తగ్గించుకున్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు. అది నెరవేర్పు.
వినయం ఉందా లేదా యేసయ్య దగ్గర అంటే వినయం ఉంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన మాటలో నమ్రత, ఆయన మాటలో వినయం, ఆయన మాటలో దీనత్వం, ఆయన మాటలో గట్టిగా అరిచేది లేదు, చిన్నగా మాట్లాడతాడు, ఆయన చిన్నగా మాట్లాడతాడు. అలాంటి వినయం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని ఇక్కడ కీర్తనలు 8:5-6లో మనకు కనబడుతుంది. అది నెరవేర్పుగా హెబ్రీ పత్రికలో మనకు కనబడుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏమని ఉంటున్నది ఒకసారి చూద్దాం మనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఇక్కడ తగ్గించుకునే విషయాన్ని గురించి మాట్లాడతాడు. ఆయన ఏ విధంగా తగ్గించుకొని మరి ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ 2వ అధ్యాయము 4-6 వచనాలు మనకు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషులను జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువగా చేసితివి, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసితివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మనకు కనబడుతున్నది ఏంటంటే ఆయన తగ్గించుకునే విషయము మనకి ఇక్కడ కనబడుతూ ఉంటున్నది. నీ చేతి పనుల మీద వానికి అధికారం గ్రహించుతుంది, వాని పాదముల కింద సమస్తమును ఉడుచుది. ఆయన సమస్తము వానికి లోబర్చినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుటకు ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేస్తుంది. అంటే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ మానవుడిగా లోకానికి వచ్చాడు అంటే తగ్గించుకున్నాడు. ఆయన పరమందున్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన తగ్గింపుతోటి ఒక మనుషుడిగా అవతరించి ఈ లోకంలో జన్మించాడు. అదే విషయాన్ని హెబ్రీ పత్రికలో ఇక్కడ హెబ్రీ పత్రిక రాసినటువంటి వ్యక్తి పౌలు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన మానవాళికి సేవ చేయడానికి వినయం కలిగి ఈ లోకానికి వచ్చాడు అని కీర్తనల గ్రంథంలో చెప్తే ఎస్ అన్నట్టుగా ఈ హెబ్రీ పత్రికలో పౌలు మాట్లాడుతూ ఉంటున్నారు. ఇది నెరవేర్పుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగున ఆయన అబ్రహాము సంతానముగా ఉంటాడని ఆదికాండం 12:7లో చెప్పబడ్డది. అంటే అబ్రహాము సంతానముగా ఉంటాడు అంటే అబ్రహాము వంశావళి నుంచే వచ్చిండు దావీదు వంశావళికి వెళ్ళి వచ్చిండు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆ విధంగా ప్రవచనం ముందే చెప్పబడ్డది. ఇక ఈ ఆదికాండం 12:7లో కూడా మోషే గారు అబ్రహాం సంతానముగా వస్తాడు ఆయన అనే విషయాన్ని బయలుపరిచాడు. అదే విషయాన్ని మత్తయి సువార్త 1:1లో ఏమని రాయబడి ఉంటున్నది, ఆయన దావీదు వంశంలోకి వెళ్ళి వస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు వంశంలో పుడతాడు అనే విషయాన్ని మత్తయి సువార్తలో జ్ఞాపకం చేశాడు. అలాగున ప్రభు శాశ్వత సింహాసనం ఉంటుంది. ప్రభు యొక్క శాశ్వత సింహాసనం ఎక్కడుంటుంది? దానియేలు గ్రంథం 7:13లో చెప్పబడ్డది. ఏమని? ప్రభు యొక్క శాశ్వత సింహాసనం అనగా మన తాత ముత్తాతల కాడి నుంచి మన పితరుల కాడి నుంచి యేసు ప్రభుగానే ఉన్నాడు. ఆయన పేరు మారలేదు, ఆయన చరిత్ర మారలేదు. యాజ్ ఇట్ ఈజ్ గా అప్పుడు ఎట్లున్నదో చరిత్ర ఇప్పటికీ అట్లనే ఉన్నది. కానీ వేరే వేరే దేవతలు అనబడే వారి యొక్క చరిత్రలు మార్చబడ్డాయి. కానీ ఇక్కడ ఈయన చరిత్ర మార్చబడలేదు. శాశ్వత సింహాసనం. ఆయన అప్పటికి కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరమందు ఉన్నటువంటి దేవుడు, ఇప్పుడు కూడా అదే దేవుడు. ఆది యందును మరి ఇప్పుడు అంటే నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉండేటటువంటి సింహాసనం ఆయనది. అంటే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుగానే ఉంటాడు అనే విషయాన్ని దానియేలు గ్రంథం 7:13లో చెప్పబడ్డది. అదే విషయాన్ని నెరవేర్పుగా లూకాసు వార్త 1:31-33లో తెలియజేయబడ్డది. అనగా ఇప్పుడు కూడా మనము యేసు ప్రభుని అలాగే ఆరాధిస్తూ ఉంటున్నాం.
యేసుప్రభుని. అప్పుడు ఎట్లా ఆరాధించడమో, మన తాత ముత్తాతలు ఏ విధంగా ఆరాధించారో మనము అలాగే ఆరాధిస్తూ ఉంటున్నాం. కనుక నాడు నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అప్పుడు ఉన్న సింహాసనమే ఇప్పుడు ఉన్నది. అప్పుడు ఆయన ఏ విధంగా మన మధ్యలో ఉన్నాడో ఇప్పుడు ఆ విధంగానే ఉన్నాడు. అంటే శాశ్వత సింహాసనం స్థిరపరచబడింది యేసు ప్రభు. అది విషయాన్ని అనేకులు ప్రవచన రూపకంగా చెప్పారు. అది నెరవేర్పుగా కూడా ఆయన శిష్యులు చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నాం. యేసు అన్ని జనులను తన వైపుకు ఆకర్షిస్తాడు అనేటటువంటి ప్రవచనం ఉన్నది యెషయా గ్రంథంలో. అంటే ఇప్పుడు అనేకులైనటువంటి వారు, ఇతర మతాల వారు లేదా ఇతర కులాలనండి, రకరకాలైనటువంటి వ్యక్తులు అన్ని మతాలలోంచి యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళది ఏ కులం అంటే ఏ కులం లేదు. వాళ్ళది ప్రభువుని వెంబడించే సైన్యం, జీసస్ ఫాలోవర్స్, యేసు ప్రభువుని వెంబడించే వారంగా ఉంటున్నాం. మనకున్న కులాలు, మనకున్న మతాలు విడిచిపెట్టినాం. యేసుని వెంబడిస్తున్నాం. ఇప్పుడు మీరు ఏ కులమయ్యా అంటే యేసు కులమే అని చెప్పవచ్చు. క్రైస్తవులం మేము, అంతే. క్రీస్తును అనుసరించే వాళ్ళు క్రైస్తవులు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆయన సింహాసనం ఎల్లకాలం ఉంటుంది. ఆయన అనేకులను ఆకర్షిస్తాడు. గుడ్డోని, కుంటోని, ఈ కులం, ఆ కులం, ఈ మతం, ఆ మతం, ఎలాంటి వారైనా పర్లేదు, అందరినీ ఆకర్షించే గుణం ఆయన దగ్గర ఉన్నది. అందరికీ ప్రేమను పంచే గుణం ఆయనకున్నది. అందరికీ తన రక్తాన్ని పంచే గుణం ఆయనకున్నది. అందరికీ స్వస్థతనిచ్చే గుణం ఆయన దగ్గర ఉన్నది. అందరినీ స్వస్థపరుస్తాడు ఆయన. అందరినీ దగ్గరికి పిలుస్తాడు ఆయన. అందరికీ తండ్రి ఆయనే. అందరికీ దేవుడు ఆయనే. ఆయనే సృష్టికర్త. సమస్తం ఆయనే. నీవు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. నువ్వు నమ్మగలుగుతున్నామో, నమ్మకపోతే నమ్మకు, మాకేం అభ్యంతరం లేదు. కానీ అందరికీ ప్రభు ఆయన, అందరికీ దేవుడు, సృష్టికర్త, సృష్టి యావత్తును కలగజేసినటువంటి వాడు, సృష్టిలో సర్వాన్ని కలగజేసినటువంటి వాడు, నిన్ను నన్ను తన హస్తములతో సృజించినటువంటి వాడు, ఆది అంతంలో నెరిగినటువంటి వాడు, ఆల్ఫా ఒమేగాగా ఉంటున్నటువంటి వాడు, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉంటున్నటువంటి దేవుడు ఈ లోకంలో మనతోటి ఉంటాడు. మనం చనిపోతే కూడా మనతోటి ఉంటాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. సదాకాలం ఆయన సింహాసనం ఉంటుంది. సదాకాలం ఆయన మనతోటి ఉంటాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనతోటి ఉంటాడు. నమ్మిన వానికి మోక్షం, నమ్మని వానికి నరకం. ఈ విషయాన్ని గ్రహిస్తే ధన్యులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని సంగమా, ఈ మాటలు మనం గమనించాలి. మరొక మారు మనం చూస్తున్నాం ఏంటిదంటే ఆయన ప్రవచనాలు యూదా గోత్రంలోంచి వస్తాడు అనే నెరవేర్పు లూకా చెప్పాడు. తర్వాత కన్యక గర్భవతి అయి కనును అనే విషయం యెషయా చెప్పాడు. దానికి నెరవేర్పుగా లూకా చెప్పాడు. అలాగే ఐగుప్తులో నుండి దేవుడు పిలుస్తాడనే ప్రవచనం హోషేయ గ్రంథంలో చెప్పబడ్డది. దాని నెరవేర్పు మత్తయి గారు తెలియజేశారు. అలాగే యేసు ప్రభు బెత్లెహేము జన్మిస్తాడు అని మీకా ప్రవక్త చెప్పాడు. నెరవేర్పుగా మత్తయి చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మానవాళికి సేవ చేయడానికి యేసు వినయం, విధేయత కలిగి ఉంటాడు, నమ్రత కలిగి ఉంటాడు అనే విషయాన్ని కీర్తనల గ్రంథంలో దావీదు తెలియజేశాడు. దానికి నెరవేర్పుగా హెబ్రీ పత్రిక తెలియజేయబడి ఉంటున్నది. ఆయన అబ్రహాం సంతానంగా పుడతాడని ఆది కాండంలో మోసే సెలవిచ్చాడు. దానికి నెరవేర్పుగా మత్తయి గారు 1:1 తెలియజేశారు. ఆ విధంగా 16-17 చూస్తూ ఉంటున్నాం. అనగా ఆయన సంతృప్తినిచ్చేవాడుగా వచ్చాడు. అయితే ఓదార్చడానికి వచ్చాడు ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రభువు యొక్క సింహాసనం శాశ్వతమైన సింహాసనం. ఆయన అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన అందరినీ ఆకర్షించేటటువంటి దేవుడు. కనుక ఏ భేదం లేదు. చిన్నవాడు, పెద్దవాడు, వృద్ధుడు లేదా ముసలివారని, యవనస్తులని ఏ భేదం లేదు. అందరికీ దేవుడు. స్త్రీలకు, పురుషులకు, పిల్లలకి, సర్వ ప్రపంచానికి దేవుడు. నమ్మిన వానికి మోక్షం, నమ్మని వానికి నరకం. అది తెలుసుకుంటే ధన్యమైన జీవితం మనకుంటది, అందరికి ఉంటుంది. అలాగే ప్రభువు నీతో నాతో మాట్లాడి అలాగూ నడిపించును గాక. యుగాంతం వరకు మాతో ఉండును గాక. ఆమేన్.
కృపాపడుతున్న గొప్ప దేవ, నీకు వెళ్ళలేని శుద్ధి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా దినములన్నింటిలో నీ కృపాక్షం నుంచి నడిపించావు, నీకు వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి సుదినంలో ప్రభా మీరు మాతో కూడండి అనేక విషయాలు మాట్లాడినారు తండ్రి, మీకు వందనాలు నాయన. మేము కూడా నాయన మరి అలాగున నీ యొక్క ఆజ్ఞానుసారంగా జీవించే కృపను మాకు అందరికి దయచేయండి. చిన్న మందగా ఉంటున్నటువంటి మమ్మల్ని ప్రేమించి మాతో నాయన మరి ఎంతగానో మాట్లాడిన గొప్ప దేవుడు అయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సుదినంలో ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలు అన్నింటిలో మీరు ఉన్నందుకే మీకు వందనాలు, మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. మా పితరుల కాడి నుంచి నేటి వరకు కూడా మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాలు, శుద్ధులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన ఆదివారంలో మీరు మాతో మాట్లాడినారు, మీకు వందనాలు. మీ యొక్క ఆలోచనానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన దినంలో వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. రాలేని వారిని బట్టి మీకు వందనములు తండ్రి. మరొక దినమున వారిని కూడా నడిపించి మీ నామానికి మహిమ కలుగజేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే మా దేశానికి జ్ఞాపకం చేసుకోండి, దేశ ప్రధానులను, రాష్ట్రపతిని నాయన మరి అలాగే ప్రధానమంత్రిని, లోక్సభ రాజ్యసభను జ్ఞాపకం చేసుకోండి, కేబినెట్ మంత్రులను జ్ఞాపకం చేసుకోండి నాయన. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను, డిప్యూటీ సీఎంలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి, కేబినెట్ మంత్రులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీరందరికీ మంచి జ్ఞానం దయచేయండి, పరిపాలన దక్షత దయచేయండి. వారి పరిపాలనలో నాయన మేము సంతోషంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. మరి రాజకీయం నాయన ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఉండడానికి సాయం చేయండి. అలాగే మా భారతదేశంలో ఉన్న 145 కోట్ల జనాలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఏ ఒక్కరు తప్పిపోకుండా ప్రతి ఒక్కరిని విడుదలగా మార్చబట్టకు సహాయం చేయండి. సత్యం తెలుసుకొని సత్యం నుంచి సర్వసత్యంలోనికి నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా, నీకు వందనాలు. వ్యతిరేకంగా ఎవరైతే రూపింపబడుతున్న ఆయుధం ఉన్నదో దాన్ని వర్ధిలో చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా, నీకు వందనాలు. శుద్ధుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి డాక్టర్స్ని, ఇంజనీర్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు నాయన. మా టీచర్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. కర్షకులను, కార్మికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. అలాగే పోలీస్ వ్యవస్థను జ్ఞాపకం చేసుకోండి, పారిశుద్ధ వ్యవస్థను జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లను జ్ఞాపకం చేసుకోండి. అందరినీ బిడ్డలుగా మార్చుకోవడానికి సాయం చేయండి, అందరిలో ప్రేమ ఉండటకు సాయం చేయండి. ఇతరులు అందరిని ఆయన ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రేమ కలిగి జీవించే కృపను దయచేయండి నాయన. దేశం నాయన వ్యతిరేక భావము అలాంటి మనుషుల నుంచి తొలగించండి, అసూయను తొలగించండి, ఇతరులను చూసి ఓర్వలేకపోవడం అలాంటి వాటిని దూరపరచండి నాయన. అందరు ప్రేమ కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభా. ఈ మతం ఆ మతం అని కాకుండా ఏ మతమైనా కానీ కూడా అందరూ ప్రేమ కలిగి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు ఇవ్వండి చిన్న సంఘాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వచ్చి పర్యంతం మీ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో మాకు సహాయం చేయండి. అంతటా అన్ని విషయాల్లో మీరే మాకు తోడునీడగా ఉండి మీ నామను మహిమ కలుగజేసుకోమని, వచ్చిన వారిని దీవించి పంపించమని నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.